సమాజంలో నైతిక విలువలు లోపిస్తే అందువల్ల ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోవడానికి కుటుంబం రక్షణగా నిలుస్తుంది. కుటుంబంలోనే నైతిక విలువలు లోపిస్తే ఒక ఆడపిల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. గ్రామీణ నేపథ్యం, జాతర వాతావరణం ఈ సిరీస్కి ప్రధానమైన ఆకర్షణగా నిలిపే ప్రయత్నం అయితే చేశారు డైరెక్టర్. ఈ సిరీస్లో ప్రేమ ఉంది, ఎమోషనల్స్ ఉన్నాయి, రివెంజ్ ఉంది. అయితే వీటన్నిటిని కలిపి ఒక ఆసక్తికరమైన కథను రెడీ చేయడంలో టీం విఫలమైంది అని చెప్పాలి. ఈ సిరీస్లో ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, రివెంజ్ ఉంది. అయితే వీటన్నిటిని కలిపి ఒక ఆసక్తికరమైన కథను రెడీ చేయడంలో టీం విఫలమైందనే చెప్పాలి. లవ్ ఫీల్ను వర్కౌట్ చేయలేదు, ఎమోషన్స్ కోసం సమయం ఇవ్వలేదు, రివెంజ్ సన్నివేశాలు డిజైన్ చేసిన తీరు ఇంట్రెస్ట్గా అనిపించలేదు. ముఖ్యంగా గ్రామీణ వాతావరణాన్ని కథలో ప్రధానమైన భాగంగా చేయలేకపోయారు. అసలు ఈ సిరీస్ జాతరలోనే మొదలవుతుంది. కథలో జాతరకే ఇచ్చిన ప్రాధాన్యత వేరు. అందువల్ల జాతరకు కథలతో ఏదో సంబంధం ఉంటుందని ప్రేక్షకుడు భావించడం సహజం. అయితే దుర్మార్గులు శిక్షించే విషయం వైపు నుంచి జాతర హైలైట్ చేసి ఉంటారు. కానీ జాతర అంతర్యాన్ని ఆసక్తిగా ఆవిష్కరించలేకపోయారు. పాత్రలు చాలానే ఉన్నాయి, వాటి వలన తెరపై హడావిడి పెరిగింది అంతే. ఆర్టిస్టులంతా ఎవరి పాత్ర పరిధి మేరకు వారు నటించారు. అయితే ఆ పాత్రలు డిజైన్ చేయడంలో లోపం ఉండడం వల్ల అవి పెద్దగా కనెక్ట్ కాలేకపోయాయి. రాజేష్ శుక్లా ఫోటోగ్రఫీ, జే కుమార్ నేపథ్య సంగీతం, ప్రవీణ్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది. అయితే సన్నివేశాలు డిజైన్ చేసుకున్న తీరు పట్టుగా లేకపోవడం వల్ల అందుకు తగినట్లుగానే మిగతా శాఖల పనితీరు కనిపిస్తుంది. ఈ కథలో జాతర ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కువ. అయితే ఆ జాతరలో కథను ఆసక్తిగా కనబరచలేకపోయారు. కథలో జాతర హైలైట్ అనిపించలేకపోయారు. పక్కన లేని స్క్రిప్టు కారణంగా పలచబడిపోయిన కథ ఇది. పర్లేదు, ఒకసారి చూడొచ్చు.